శివాజీ, నటి కమ్ యాంకర్ అనసూయ మధ్య నడుస్తున్న వివాదం గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం ఎక్కడ మొదలైందో, ఎవరి మాటలు ఎలా ఉన్నాయన్న దానికంటే ఇది సమాజం మీద, ముఖ్యంగా యువత మీద చూపుతున్న ప్రభావం ఇప్పుడు పెద్ద చర్చకి దారితీస్తోంది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం, తమ వెర్షన్ తమకి న్యాయమని చెప్పుకోవటం కొత్త విషయం కాదు. కానీ ఈ మొత్తం వ్యవహారంలో వాడుతున్న భాష, పదజాలం మాత్రం అనేక మందిని ఆలోచనలో పడేస్తోంది. ఈ వివాదంలో శివాజీకి మద్దతుగా, అనసూయకి మద్దతుగా మాట్లాడేవారు వేరువేరుగా ఉన్నారు. తమకు నచ్చిన వ్యక్తిని సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్స్లలో చర్చలు పెడుతున్నారు. అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే, వాదనల పేరుతో అసభ్యకరమైన పదాలు వాడటం, వ్యక్తిగతంగా దూషించటం, అవమానించటం, సోషల్ మీడియా మీద సరైన నియంత్రణ లేకపోవటం వల్ల ఎవరేం మాట్లాడినా అడిగే నాతుడు లేడన్న ధైర్యంతో కొంతమంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు హద్దులు దాటుతున్నారు. దీని ప్రభావం ముఖ్యంగా యువత మీద పడుతోంది. సెలబ్రిటీలని ఆదర్శంగా చూసే యూత్ ఇలాంటి భాషని సాధారణంగా తీసుకొని అదే విధంగా మాట్లాడటం మొదలుపెట్టే ప్రమాదం ఉంది. ఇలా కొనసాగుతున్న శివాజీ, అనసూయల వివాదంలోకి ఇప్పుడు హీరోయిన్ రాశి ఎంట్రీ ఇవ్వటం ఈ వ్యవహారాన్ని మరొక మలుపు తిప్పింది. ఆమె ఎవరి పేరు నేరుగా ప్రస్తావించకపోయినా అనసూయని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. శివాజీ వాడిన పదజాలం తప్పేనని చెప్పిన రాశి, అదే సమయంలో అనసూయ తన మీద గతంలో వాడిన భాష మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నా గురించి ఆ మాట ఎలా వాడావు లేడీ యాంకర్ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా మందిని ఆలోచింపజేశాయి. శివాజీ, అనసూయల వివాదం మొదలైనప్పటి నుంచి గతంలో అనసూయ యాంకర్గా చేసిన ఒక షోకి సంబంధించిన కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ క్లిప్స్లో ఒక నటుడు రాశి ఫలాలు అనే మాట వాడగా దానికి అనసూయ, నువ్వు రాశి ఫలాల గురించి మాట్లాడుతున్నావా అంటూ అడగటం కనిపిస్తుంది. ఈ వీడియోని ఆధారంగా చేసుకుని అనసూయను విమర్శించేవారు, ట్రోల్ చేసేవారు ఆ క్లిప్ని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. అప్పట్లో స్టేజ్ల మీద నవ్వులు, సరదాగా తీసుకున్న మాటలు ఇప్పుడు ఒక పెద్ద వివాదంగా మారటం కాలం ఎలా మారుతుందో చూపిస్తోంది. ఈ సందర్భంలో స్వయంగా హీరోయిన్ రాశి స్పందించడం చాలా కీలకంగా మారింది. అప్పట్లో ఆ మాటలు విన్నప్పుడు తనకి ఎంత బాధ కలిగిందో ఆమె వెల్లడించారు. ఆ క్లిప్ని తన భర్త తనకి చూపించినప్పుడు తీవ్రంగా మనస్తాపానికి గురయ్యానని, లీగల్గా కేసు వేయాలని కూడా అనుకున్నానని రాశి చెప్పారు. అయితే తన తల్లి వారించడంతో ఆ ఆలోచనని పక్కన పెట్టినట్లుగా ఆమె వెల్లడించారు. పేరెత్తకుండా ఆ లేడీ యాంకర్ అంటూ వ్యాఖ్యానించిన రాశి కేవలం అనసూయ మీదే కాకుండా ఆ షోలో జడ్జిలుగా ఉండి ఆ మాటలకి నవ్విన వారి మీద కూడా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తప్పు జరుగుతున్నప్పుడు నవ్వుతూ చూస్తూ ఉండడం కూడా ఒక రకమైన తప్పేనని అన్నారు. రాశి చేసిన వ్యాఖ్యలలో ఒక ముఖ్యమైన సందేశం ఉంది. ఇతరులకి నీతులు చెప్పే ముందు మనం సరిగ్గా ఉండాలన్న భావన ఆమె మాటలలో స్పష్టంగా కనిపించింది. సోషల్ మీడియాని మంచికి వాడాలి కానీ వ్యక్తులని అవమానించడానికి, కించపరచడానికి, చెడుకి వాడకూడదని ఆమె హితవు పలికారు. సెలబ్రిటీలు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని సమాజం మీద ప్రభావం చూపుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె పరోక్షంగా సూచించారు. బాలనటిగా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన రాశి 1996లో హీరోయిన్గా మారారు. 2006 వరకు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో అనేక సినిమాలలో నటించారు. తెలుగులో రాశి అనే పేరుతో, తమిళ్లో మంత్ర అనే పేరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. అప్పటి స్టార్ హీరోలతో నటించి 10 ఏళ్లకి పైగా హీరోయిన్గా స్టార్డమ్ అనుభవించిన నటి ఆమె. ఆమె నటించిన సినిమాలలో సూపర్ హిట్స్ కూడా చాలానే ఉన్నాయి. ప్రస్తుతం పెళ్లి చేసుకుని కుటుంబ జీవితం గడుపుతున్న రాశి గత 5 ఏళ్లుగా తన సొంత యూట్యూబ్ ఛానల్ రాశి విజన్స్ ద్వారా అభిమానులతో అనుసంధానమై ఉన్నారు. తన అభిప్రాయాలు, అనుభవాలు, ఆలోచనలు పంచుకుంటూ సమాజానికి ఉపయోగపడే విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి గతంలో తన మీద వాడిన ఒక పదం గురించి ఇప్పటికీ బాధపడడం వ్యక్తం చేయటం చూస్తే మాటలకి ఎంత బలం ఉంటుందో అర్థమవుతుంది. మొత్తానికి శివాజీ, అనసూయల వివాదం ఇప్పుడు వ్యక్తిగత వాదనలని దాటి భాష, సంస్కారం, సోషల్ మీడియా బాధ్యత అనే ఈ అంశాల మీద పెద్ద చర్చని తెర మీదకి తీసుకొచ్చింది. ఎవరు తప్పు, ఎవరు కరెక్ట్ అన్నది పక్కన పెడితే అసభ్య పదజాలం వాడటం ద్వారా సమాజానికి, ముఖ్యంగా యువతకి ఏం సందేశం వెళ్తుందన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. సెలబ్రిటీలైనా, సాధారణ ప్రజలైనా మాటల విషయంలో బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక చిన్న మాట, ఒక సరదా వ్యాఖ్య కూడా ఎదుటి వ్యక్తిని ఎంతగా బాధించగలదో ఈ వివాదం మరొకసారి గుర్తు చేసింది.